హైదరాబాద్ రాయదుర్గంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రాండ్ పావచి హోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో హోటల్ పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 2 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు. అయితే దట్టమైన పొగలు అలుముకోవడంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. భవనంలో ఉన్నవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భవనం లోపల ఎంతమంది ఉన్నారనే విషయం స్పష్టత లేకుండా పోయింది. అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో భవనంపైకి ఎక్కిన కొందరు తమను రక్షించాలని కేకలు వేశారు. దీంతో భవనం పైనున్న వారిని క్షేమంగా తీసుకురావడానికి ల్యాడర్ను పంపారు. అగ్ని ప్రమాదంతో ఆ ప్రాంతం మొత్తం పొగలు కమ్ముకున్నాయి. ట్రాఫిక్ కూడా జామ్ అయింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. నేను ఇంటి నుంచి ఆఫీస్కి వస్తుంటే నాకు ఫైర్ కాల్ వచ్చిందండి. నేను అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాదాపూర్. వెంటనే ఇంకా నేను స్పాట్కి డైరెక్ట్ వచ్చేసాను. రాగానే ఇక్కడ 3 ఫైర్ వెహికల్స్ వస్తున్నాయి, బ్రాంటో కూడా వస్తుందంటే ఇక బ్రాంటో ఆపరేషన్ గురించి కావాల్సి పడుతుందని నేను వచ్చాను. ఇంకా నాకు తెలుసు కొంచెం బ్రాంచో ఆపరేషన్. ఇక వెంటనే రాగానే పైన ఉన్నారని కానీ నేను బ్రాంటో ఆపరేట్ చేసి నియర్లీ 15 మెంబర్స్ అనుకుంటా, నాకు కూడా కౌంట్ చూసుకోలేదు. 3 ట్రిప్స్లో తీసుకొచ్చాను. ఒక 6 లేడీస్, 2 పెద్ద మనుషులు, ఇంకా బాయ్స్. ఎంతమంది ఉన్నారు ఇన్ఫర్మేషన్ సార్? నాకు తెలిసి 13 to 14 మెంబర్స్ ఉండొచ్చు. ఇప్పుడు డీటెయిల్స్ తీసుకోవాలి. నేను ఇంకా రెస్క్యూ ఆపరేషన్లో బిజీ ఉండి. అందరూ సేఫ్? అందరు సేఫ్ అండి. ఎవరికి ఎలాంటి ప్రాణాపాయం? లేదు. ఎలా జరిగిందని మీ అభిప్రాయం? మొత్తం స్మోక్ లాగా అయింది. అది ఇంకా మనకి డీటెయిల్స్ తెలియదు. నేను డైరెక్ట్ టెర్రస్ నుంచి రెస్క్యూ చేయడం జరిగింది. అది ఎలా ఏం జరిగింది? కూడా అంతా ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్స్ అయిపోయాక మనకి తెలుసు. హైదరాబాద్ రాయదుర్గంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రాండ్ పావచి హోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో హోటల్ పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 2 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు. అయితే దట్టమైన పొగలు అలుముకోవడంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో ఉన్నవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భవనం లోపల ఎంతమంది ఉన్నారనే విషయం స్పష్టత లేకుండా పోయింది. అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో భవనంపైకి ఎక్కిన కొందరు తమను రక్షించాలని కేకలు వేశారు. దీంతో భవనం పైనున్న వారిని క్షేమంగా తీసుకురావడానికి ల్యాడర్ను పంపారు. అగ్ని ప్రమాదంతో ఆ ప్రాంతం మొత్తం పొగలు కమ్ముకున్నాయి. ట్రాఫిక్ జామ్ కూడా అయింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భవనంలోని 2వ అంతస్తులో షార్ట్ సర్క్యూట్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి 3వ అంతస్తుకు వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 4 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మంటలో చిక్కుకున్న వారిని క్రెయిన్ సహాయంతో కిందికి దించారు. దట్టమైన పొగతో ఊపిరాడక ఇబ్బంది పడిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు.
పైన లోపల బాగా మంటలు ఎక్కువ వస్తున్నాయి. వల్ల మేము లోపలికి వెళ్తున్నాం. ఆ పొగతో మేము లోపలికి వెళ్ళలేకపోయాము. లోపలికి వెళ్ళి ఆ 3వ ఫ్లోర్ అర్థాలైతే ఆ వేడికి మేము లోపలికి ఆ వాటర్ వేడికి వల్ల లోపలికి పోవడానికి మాకు వీలు కాలేదు. మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసాం. ఆ పైన లోపల బాగా మంటలు ఎక్కువ వస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే మాకున్న సమాచారం ప్రకారం మా అధికారులు వెళ్ళారు, మా సిబ్బంది వెళ్ళారు. పైకి పైన ఉన్న 14 మంది మొత్తం రెస్క్యూ జరిగింది. వాళ్ళు ఇంట్లో సమాచారం ఎవరు లేరు అంటున్నారు. ప్రస్తుతానికి ఎవరు లేరని మేము అనుకుంటున్నాం. ఒకసారి ఫైర్ ఫైటింగ్ పూర్తి అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం బిల్డింగ్ లోపలికి చూసాను, బాగుంది. లోపలికి వెళ్ళే పరిస్థితి లేదు. దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం అయిపోతుంది. లోపల ఫైర్ సేఫ్టీలు అన్ని పాటించినారు సార్ బిల్డింగ్ లోపల? ఇంకా బిల్డింగ్ ఏం లేదు, చిన్న బిల్డింగ్. మీరు లోపల ఉన్నారు కదా, ఏమన్నా మీకు మీ డిప్రెస్ బిల్డింగ్ ఇది డిప్రెస్ బిల్డింగ్ చేసి వాళ్ళు చూసుకుంటారు. బయట పరిస్థితులు బాగుంది. ఒకసారి ఫైర్ ఫైటింగ్ అయితే రెండు చూస్తాం. ఇంకా మాకు అప్పుడు చూసారు వచ్చినప్పుడు ఫైర్ ఫైటింగ్ చూసారు. ఒక హాఫ్ అన్ అవర్ మొత్తం డిప్రెస్. ప్రస్తుతానికి అయితే మాకున్న సమాచారం ప్రకారం మా అధికారులు వెళ్ళారు, మా సిబ్బంది వెళ్ళారు. పైకి పైన ఉన్న 14 మంది మొత్తం రెస్క్యూ జరిగింది. వాళ్ళు ఇంట్లో సమాచారం ఎవరు లేరు అంటున్నారు. ప్రస్తుతానికి హైదరాబాద్ రాయదుర్గంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గ్రాండ్ బావర్చి హోటల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో హోటల్ పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 2 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నారు. అయితే దట్టమైన పొగలు అలుముకోవడంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలో ఉన్నవారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అయితే భవనం లోపల ఎంతమంది ఉన్నారనే విషయం స్పష్టత లేకుండా పోయింది. అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడంతో భవనంపైకి ఎక్కిన కొందరు తమను రక్షించాలని కేకలు వేశారు. దీంతో భవనం పైనున్న వారిని క్షేమంగా తీసుకురావడానికి ల్యాడర్ను పంపారు. అగ్ని ప్రమాదంతో ఆ ప్రాంతం మొత్తం పొగలు కమ్ముకున్నాయి. ట్రాఫిక్ కూడా జామ్ అయింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. భవనంలోని 2వ అంతస్తులో షార్ట్ సర్క్యూట్ అవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి 3వ అంతస్తుకు వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 4 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న వారిని క్రెయిన్ సహాయంతో కిందికి దించారు. దట్టమైన పొగతో ఊపిరాడక ఇబ్బంది పడిన వారికి ప్రాథమిక చికిత్స అందించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ లో అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి, హైదరాబాద్ రాయదుర్గంలో గ్రాండ్ బావర్చి హోటల్లో భారీగా మంటలు చెలరేగినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి మీ వద్ద ఉన్న డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ. ఉదయం 11 గంటల సమయంలో రాయదుర్గంలో ఉన్నటువంటి ప్రస్తుతం బావర్చిలో 2వ ఫ్లోర్లో షార్ట్ సర్క్యూట్ జరగడం జరిగింది. ముఖ్యంగా ఈ షార్ట్ సర్క్యూట్ జరిగి అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో
ప్రస్తుతం దాదాపు 40 నుంచి 50 మంది ఉన్నట్లు కూడా సమాచారం ఉంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఫైర్ అధికారులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం సార్. ఎన్ని గంటలకి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, అసలు ఎంతమంది ఉన్నారు ఏంటి సార్? ఇది అరౌండ్ 10:30కి ఫైర్ యాక్సిడెంట్ జరిగిందండి. ఆ టైంలో దాంట్లో 14 మంది వరకు ఉన్నారని చెప్పి తెలిసింది. దాంట్లో వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ సంబంధించి వాళ్ళు కానీ డిఆర్ఎఫ్ టీమ్స్ వచ్చి వాళ్ళని రెస్క్యూ చేయడం జరిగింది. ఇప్పుడు అంతా బాగానే ఉన్నారు సార్. ముఖ్యంగా ఫైర్ యాక్సిడెంట్ దేనివల్ల జరిగింది అంటే షార్ట్ సర్క్యూట్ అంటే గ్యాస్ బండకు సంబంధించి? ఇప్పుడు ముందు రెస్క్యూ ఆపరేషన్స్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అది ఏ రకంగా జరిగింది అనేది దాన్ని వెరిఫై చేస్తాం. మొత్తం అందరినీ సేఫ్గా బయటికి తీసుకురావడం జరిగింది, ఇంకెవరైనా ఏమన్నా? అందరూ వచ్చేసారు. అంటే అయినప్పటికీ కూడా ప్రతి ఫ్లోర్ వైజ్ ఇప్పుడు చెక్ చేస్తున్నారు. ఇది మనం మొత్తాన్ని చూసుకుంటే ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి అంశం సార్ ఏం జరిగింది అసలు? బావర్చి హోటల్లో 2వ ఫ్లోర్లో ఫైర్ సర్క్యూట్ జరిగింది. ఆ సమయంలో ఎంతమంది ఉన్నారు, ఎంతమందిని రెస్క్యూ చేయడం జరిగింది? దాదాపు ఉదయం 10:30 ప్రాంతంలో మేము ఆఫీస్లో ఉండగా కాల్ వచ్చింది. ఈ సెక్యూరిటీ ఆఫీస్కు సంబంధించిన ఆఫీస్లో షార్ట్ సర్క్యూట్ అని చెప్పి రావడంతోనే మేము వచ్చి రెస్క్యూ చేసినాము. కింద ఉన్న వాళ్ళను రెస్క్యూ చేసినాము. కొంతమంది పైనకి వెళ్ళిపోయినారు. ఫైర్ వచ్చిన తర్వాత వాళ్ళని కూడా ఫైర్ వాళ్ళతో రెస్క్యూ చేయడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి ఎన్ని ఫైర్ ఇంజిన్లు రావడం జరిగింది? 4-5 ఫైర్ ఇంజిన్స్ వాళ్ళ టీంతో సహా వచ్చినారు. ఈ ఫైర్ యాక్సిడెంట్కి ప్రధాన కారణంగా ఏమని భావిస్తున్నారు? ఏమన్నా మీ దర్యాప్తులో తెలియదు? లోపలికి పోతుంది, ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. జరిగిన తర్వాత చెప్పడం జరుగుతుంది. మొత్తం అందరూ రెస్క్యూ చేయడం జరిగిందా? అందరికి ఎవరికైనా ఏమైనా అస్వస్థకు గురవడం ఏమైనా జరిగిందా? ఎటువంటి క్యాజువాలిటీస్ లేవు, ఎవరికి ఏం కాలేదు, అందరినీ రెస్క్యూ చేయడం జరిగింది. ఇది మనం మొత్తానికి చూసుకుంటే ఉదయం 10:30కి ఆ ఫైర్ యాక్సిడెంట్ అయినట్లు కూడా తమకి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత మేమంతా కూడా వెంటనే అలర్ట్ అయ్యి బావర్చికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడంతా కూడా పూర్తిగా 2వ ఫ్లోర్లో ఆ ఫైర్ యాక్సిడెంట్ వచ్చినటువంటి సంఘటన జరిగి అక్కడ నుంచి 3rd ఫ్లోర్కి ఆ మంటలన్నీ కూడా వ్యాపించాయంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నటువంటి చూడొచ్చు, ఇంకా పొగలు వస్తున్నాయి. ఇప్పటివరకు కూడా 5 ఫైర్ ఇంజన్లతో ఆ అగ్ని ప్రమాదాన్ని అదుపులోకి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి అదుపులోకి తీసుకొచ్చినటువంటి అధికారులతో పాటు సిబ్బంది అంతా కూడా ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం జరిగింది అసలు, ఏమైంది, ఎంతమంది బయట? 2nd ఫ్లోర్లో ఫైర్ యాక్సిడెంట్ అయింది. చాలామంది డ్రాప్ అయిన వాళ్ళు టెర్రస్ మీద పోవడం జరిగింది. వాళ్ళని బ్రాంటస్ క్యాలిటీ ద్వారా బయటికి తీసుకురావడం జరిగింది. లోపల ఏమైపోయిందంటే స్టోర్ రూము ఇవన్నీ ఉన్నాయి, ఫర్నిచరు, బట్టలు, వాళ్ళ ఇవన్నీ. దానివల్ల ఏమైపోయిందంటే మొత్తం స్మోక్ అంతా ఎన్గల్ఫ్ అయిపోయి బిల్డింగ్ అంతా నిండిపోయింది. దాంతో యాక్సెస్ ప్రాబ్లం అయింది కొద్దిగా. తర్వాత ఇప్పుడు ఫైర్ ఆల్మోస్ట్ కంట్రోల్ అయిపోయింది. కొద్దిగా స్మోక్ ఉంది, మనం విండోస్ ఇవన్నీ ఓపెన్ చేపిస్తున్నాం. ఫైర్ అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఎవరికైనా ఆ మంటలు కానీ వ్యాప్తి చెందాయా? ఎవరైనా అస్వస్థకు గురయ్యారా? ఎవరికి జరగలేదు. నాకు ఎక్కువ విలువ తెలియదు. నేను రాగానే నేను ఒక సైడ్ నుంచి ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్లో ఉన్నా. ఇంకా మా డిఎఫ్ఓ గారు ఉన్నారు, ఆయన వివరాలు ఆ సమయంలో ఎంతమంది ఉండి ఉంటారు దాదాపు? నేను చెప్తా. అంటే వాళ్ళు అక్కడి నుంచి ఒక బండి ఆపరేషన్ అయితే నేను ఇక్కడి నుంచి చేసిన ఆపరేషన్ అన్నట్టు. మీరు ఎంతమందిని రెస్క్యూ చేసుకున్నారు? అంటే ఇప్పుడు దాదాపు 8-10 మంది దాకా వచ్చారు. 10 మంది. ఇది మొత్తానికి చూసుకుంటే ఈ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి 5 ఫైర్ ఇంజన్లు రావడం జరిగింది. వెంటనే అలర్ట్ అయినటువంటి మేమంతా కూడా 2 వైపుల నుంచి అగ్నిని ఏదైతే ఆ అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశామంటూ కూడా ఫైర్ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఆ 2వ ఫ్లోర్లో ఫైర్ ప్రమాదం జరిగిన సమయంలో దాదాపు 40 నుంచి 50 మంది ఆ బావర్చి హోటల్లో ఉండడం జరిగింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే వారంతా కూడా 2nd ఫ్లోర్ నుంచి 3rd ఫ్లోర్ నుంచి పైకి మనం చూస్తున్నటువంటి ప్రాంతంలో ఆ టెర్రస్ పైకి అందరూ కూడా చేరుకొని తమను రక్షించాలంటూ కూడా వారంతా కూడా ఆర్తనాదాలు చేశారంటూ కూడా ఫైర్ అధికారులు చెప్తున్నారు. వెంటనే అలర్ట్ అయినటువంటి ఫైర్ అధికారులు వెంటనే 5 ఫైర్ ఇంజన్లను తీసుకొచ్చి మంటలను అదుపు చేయడంతో పాటు ఎవరైతే ఈ ప్రమాదంలో చిక్కుకున్నారో దాదాపు వారందరినీ కూడా రెస్క్యూ చేసి బయటికి తీసుకురావడం జరిగిందంటూ కూడా ఫైర్ అధికారులు చెప్తున్నారు. దాదాపు 10 నుంచి 14 మందికి సంబంధించి దాదాపు ఫైర్ ప్రమాదంలో ఉన్న వారందరూ కూడా కొంత అస్వస్థకు గురవడంతో వారందరినీ కూడా హాస్పిటల్కి తరలించి వారందరూ కూడా కొంత చికిత్స అందిస్తున్నామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి ఫైర్కి సంబంధించినటువంటి సేఫ్టీ రూల్స్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా కొంత మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఫైర్ యాక్సిడెంట్ అయిన వెంటనే ఫైర్కి సంబంధించినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఉంటే అంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఉండవు. కానీ అగ్ని ప్రమాదం అంత పెద్ద ఎత్తున జరిగిందంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి రూల్స్ ఎక్కువగా లేవన్నది మనం కొంత ఇక్కడ గమనించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం చూడొచ్చు, పూర్తిగా ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా ఇటువైపు వచ్చేటటువంటి వాహనాలన్నింటినీ కూడా దారి మళ్లించడం జరిగింది. ఎవరిని కూడా
లోనికి ఎవరిని కూడా అనుమతించడం లేదు. పూర్తిగా ఎవరైతే డిఆర్ఎఫ్తో పాటు ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి సిబ్బందిని అధికారులను మాత్రమే లోనికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా బావర్చీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా రెస్క్యూ చేసి కిందకి తీసుకొచ్చామంటూ కూడా చెప్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు పూర్తిగా ఇక్కడ అధికారులంతా కూడా ఇప్పటికే ఫైర్కి సంబంధించినటువంటి మంటలన్నింటిని కూడా అదుపు చేయడం జరిగింది. ఎవరు కూడా లోన్ ఉన్నటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. అది కొంత ఊరట కలిగించే అవసరం. ముఖ్యంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగిందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సార్ చెప్పండి, ఏం జరిగింది? ఫైర్ యాక్సిడెంట్కి సంబంధించి ఎంతమంది రెస్క్యూ చేయడం జరిగింది? ఆస్తి నష్టం ఎంతవరకు జరిగే అవకాశం? మాకు 11 గంటల 5 నిమిషాలు ప్రమాదం జరిగినట్టు సమాచారం వచ్చింది. రాగానే మాకు మాదాపూర్ ఎస్ఎఫ్ఓ వెహికల్ తీసుకుని రావడం జరిగింది. వచ్చేసరికి ప్రమాద తీవ్రత ఎక్కువ ఉండడంతో ఇంక 2 వాహనాలు తెప్పించడం జరిగింది. ఈ బిల్డింగ్ G+4 ఉంది. సెకండ్ ఫ్లోర్లో ఫైర్ కావడం జరిగింది. దానివల్ల స్మోక్ ఎక్కువ వచ్చింది. ఫైర్ కన్నా ఎక్కువ స్మోక్ బాగా వచ్చింది. ఈ స్మోక్ వల్ల దానిలో ఉన్న వాళ్ళు కిందికి రాలేక చాలామంది పైకి వెళ్ళిపోయారు. పైన ఉన్న ఫ్లోర్స్ వాళ్ళు 14 మంది పైకి వెళ్ళిపోయి టెర్రస్ పైన చిక్కుకున్నారు. ఆ చిక్కుకున్న వాళ్ళను మా దగ్గర ఉన్న బ్రాంటోస్ కలిపి వాహనాన్ని తెప్పించి మొత్తం అందరినీ రెస్క్యూ చేయడం జరిగింది. సుమారు 14 మందిని ఎటువంటి నష్టం గాయాలు కాకుండా ఎటువంటి కాకుండా అందరినీ రెస్క్యూ చేయడం జరిగింది. కింద ఉన్న వాళ్ళందరూ ఖాళీ వెళ్ళిపోవడం జరిగింది. మంటలు కూడా ఇప్పుడు అదుపులో ఉన్నాయి. మా వాళ్ళు స్మోక్ వల్ల మా వాళ్ళు ఫస్ట్ అక్కడ లోపలికి వెళ్ళే అవకాశం లేకుండా పోయింది. పూర్తిగా ఎన్ని ఫ్లోర్లో అగ్ని ప్రమాదం జరిగింది? ఎంతవరకు ఆస్తి నష్టం జరిగే అవకాశం? ఫైర్ యాక్సిడెంట్ ఒకటే ఫ్లోర్ జరిగింది. బిల్డింగ్ G+4 కానీ ఇంకా ఏ ఫ్లోర్ ఎక్స్టెండ్ కాలేదు. ఒకటే ఫ్లోర్ జరిగింది. ఆ ఫ్లోర్లో కూడా మనకు మంటల కన్నా ఎక్కువ పొగ చాలా వచ్చింది. మనకు దానిలో ఉన్న మెటీరియల్ ఏంటో ఒకసారి పైకి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. ఫస్ట్ మా సిబ్బంది కూడా పోయే అవకాశం లేకుండా అయిపోయింది. ఎందుకంటే పొగ వల్ల మా వాళ్ళు వెళ్ళే అవకాశం లేకుండా మా వాళ్ళు BS సెట్లు వేసుకొని పైకి వెళ్ళి చూడడం జరిగింది. చూసి మంట చల్లపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం గ్లాస్ అని బ్రేక్ చేసినాము. బ్రేక్ చేసిన తర్వాత కొంచెం ఇప్పుడు మనకు యాక్సెస్ దొరికింది. మా వాళ్ళు వెళ్ళి ఫైర్ చల్లారుతున్నారు. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అంశాలు ఏం లోన్ లేవా? అందుకే అంత పెద్ద ఎత్తున ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా? యాక్చువల్గా ఈ బిల్డింగ్ G+4 అంటే దీన్ని ఎట్లుంటుందంటే G+4 అంటే మనకి GHMC పరిధిలో ఉంటుంది. మా డిపార్ట్మెంట్ పరిధిలోకి రాదు. దానివల్ల మేము ఇంకా దీన్ని చూడలేదు. ఫస్ట్ ప్రైస్ పూర్తి చల్లారిన తర్వాత ఒకసారి వెళ్ళి చూసి దాని గురించి నిర్ధారణ చేయకొస్తాం మేము ఇప్పుడు. ముఖ్యంగా ఎవరైతే అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారో వారందరినీ కూడా లేడర్స్తోనే కిందకి దించడం అంటే బిల్డింగ్కి సంబంధించినటువంటి సేఫ్టీ ప్రికాషన్స్ ఏం లేవా? ఆ బిల్డింగ్లో ఒకటే స్టేర్ కేసు ఉంది. ఆ ఉన్న స్టేర్ కేసు కూడా స్మోక్లో మొత్తం చిక్కుకుపోయి స్మోక్ వల్ల ఎవరు కూడా స్టేర్ కేసు యూజ్ చేసే అవకాశం లేకుండా అయిపోయింది. దానివల్ల ఏం చేసామంటే మా దగ్గర బ్రాంటోస్ కలిపి వాహనం ద్వారా వాళ్ళంతా టెర్రస్ కాబట్టి బయట నుండి మా ల్యాడర్ ద్వారా మొత్తం సేఫ్గా ఎవాక్యుయేట్ చేయడం జరిగింది అందరినీ. ముఖ్యంగా ఎక్కడికక్కడ కూడా నగరంలో అగ్ని ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. కానీ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి చర్యలు ఎక్కడా కూడా తీసుకుంటున్నటువంటి పరిస్థితులు అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలోనే ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి. దీనికి సంబంధించి ప్రతి బిల్డింగ్లో కూడా మేము ఫైర్ సేఫ్టీ గురించి ఇన్సిస్ట్ చేయడం జరుగుతుంది. మా అగ్నిమాపక చట్టం 1999 ప్రకారం మా పరిధిలోకి ఏవైతాయో ఆ బిల్డింగ్లో కంపల్సరీ చేస్తున్నాము. GHMC లిమిట్స్లో బిలో 15 మీటర్స్ బిల్డింగ్ అన్నీ కూడా GHMCలో ఫైర్ సేఫ్టీ వింగ్ ఉంది, వాళ్ళ పరిధిలోకి వస్తుంది. మా శాఖ పరిధిలో ఉన్న బిల్డింగ్లో మాత్రం ప్రతి దానిలో ఫైర్ సేఫ్టీ గురించి ఇన్సిస్ట్ చేయడం జరుగుతూనే ఉంటుంది. ఎవరైతే ఫైర్ సేఫ్టీ బ్రేక్ చేశారో వారి మీద మీకు చాలా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. మా చట్ట ప్రకారం మాకున్న యాక్ట్లో ఉన్న ప్రకారం యాక్ట్లో ఉన్న ప్రొవిజన్స్ ప్రకారం కంపల్సరీ చర్య తీసుకోవడం జరుగుతుంది. అది GHMCకి సంబంధించిన వాళ్ళు ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ ఉంటేనే వాళ్ళు ఇదైతామన్నారు. దీనికి సంబంధించి ఏమంటారు? దీని నుంచి పూర్తి వివరాలు తెలియదు. మేము ఫైర్ ఫైటింగ్ చేస్తున్నాము. ఫైర్ ఫైటింగ్ అయిన తర్వాత ఒకసారి పూర్తి వివరాలు ఒకసారి పరిశీలించిన తర్వాత మేము మీకు చెప్పడం జరుగుతుంది. బావర్చి ఈ బిల్డింగ్ సంబంధించి అన్ని ఫైర్ సేఫ్టీ ఉన్నాయా? ఏమంటారు? ఈ బిల్డింగ్ బావర్చికి సంబంధించిన బిల్డింగ్లో ఫైర్కి సంబంధించిన పూర్తి వెళ్ళి పరిశీలించాలి జరుగుతుంది. ఇంకా ప్రస్తుతం మాకు సమాచారం ప్రకారం ఎటువంటి ఫైర్ సేఫ్టీ లేనట్టుంది. ఒకసారి వెళ్ళిన తర్వాత మేము ఫైర్ ఫైటింగ్ అయిన తర్వాత చెప్తాం మేము ఇప్పుడు. ఎందుకంటే అది మనం మొత్తానికి చూసుకుంటే ముఖ్యంగా ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగినటువంటి బావర్చి బిల్డింగ్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. ఈ ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమయంలో దాదాపు 40 నుంచి 50 మంది ఉంటే ముఖ్యంగా ఆ సెకండ్ ఫ్లోర్ తర్వాత దాదాపు 14 మంది కూడా ఆ ఫైర్ ప్రమాదంలో చిక్కుకున్నారు. వారందరినీ కూడా ల్యాండర్స్ వేసి ముఖ్యంగా మనం చూస్తున్నటువంటి బిల్డింగ్స్కి సంబంధించి సెకండ్ ఫ్లోర్ నుంచి థర్డ్ ఫ్లోర్కి టెర్రస్ పైకి వెళ్ళడం జరిగింది. వారందరికీ కూడా మనం విజువల్స్లో చూస్తున్నటువంటి ల్యాండర్స్ని ఏదైతే మనకు వాహనాలు చూస్తున్నామో ఆ ల్యాండర్స్ని పైకేసిన తర్వాత ఎవరైతే అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నారో వారందరినీ కూడా కిందకి తీసుకురావడం జరిగిందంటూ కూడా ఫైర్ అధికారులు చెప్తున్నారు. అంటే మనం ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఫైర్ అగ్ని ప్రమాదం జరిగితే ఎవరైనా లోన ఉన్నప్పుడు వారంతా కూడా సేఫ్టీగా కిందకి రావడానికి ఉండాల్సినటువంటి నియమ నిబంధనలు
బావర్చికి సంబంధించినటువంటి బిల్డింగ్లో లేవన్నది మాత్రం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవేళ అదే కరెక్ట్గా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అన్ని నియమాలను కూడా బావర్చి పాటించి ఉంటే మాత్రం వెంటనే ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా సేఫ్టీగా వెంటనే కిందికి వచ్చేవారు. కానీ వారెవరు కూడా కిందికి రాకుండా పైకి వెళ్ళారంటే మాత్రం పూర్తిగా అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి సమయంలో వారంతా కూడా ఫైర్ ఇంజన్కి సంబంధించినటువంటి వారంతా రావడం జరిగింది. అధికారులు వచ్చిన తర్వాత మాత్రమే వారందరికీ ల్యాండర్స్ చేసిన తర్వాత వారందరినీ కిందకి దించినటువంటి పరిస్థితి. 10 నుంచి 14 మందిని వారంతా కూడా మేము సేఫ్గా కిందకి దించడం జరిగింది. కొంత పొగ పెద్ద ఎత్తున అలుముకోవడంతో వారంతా కొంత అస్వస్థకు గురైనప్పటికీ ఎటువంటి ఇబ్బందులు లేవంటూ కూడా ఫైర్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనం చూడవచ్చు ప్రస్తుతం విజువల్స్లో బావర్చికి సంబంధించినటువంటి బిల్డింగ్ దగ్గర పూర్తిగా ఫైర్ ఇంజిన్లతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆ బిల్డింగ్ వైపుకి ఎవరు వెళ్లకుండా తాడుతో పూర్తిగా ఆ సిబ్బంది అంతా కూడా పట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూడవచ్చు ఆ నగరంలో ఎక్కడైనా సరే అగ్ని ప్రమాదాలు జరిగిన సమయంలోనే ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు గుర్తొస్తున్నాయి. అంతే తప్ప అగ్ని ప్రమాదాలు జరగకముందు మాత్రం ఎవరు కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలు పక్కాగా అమలు చేస్తున్నటువంటి దాఖలాలు అయితే లేవు. మన ప్రస్తుతం అధికారుల నుంచి మాట్లాడించిన సమయంలో కూడా వారు బావర్చికి సంబంధించినటువంటి ఫైర్ యాక్సిడెంట్ సమయంలో వారు చెప్పడం జరిగింది. ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలకు సంబంధించి కొంత లోపభూయిష్టంగా ఉన్నాయి కాబట్టి సిబ్బంది అంతా కూడా ఎవరైతే బావర్చి అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఉన్నారో వారంతా కూడా పైకి వెళ్ళడం జరిగిందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి దీనికి సంబంధించి ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారు వీటన్నిటిపైన కూడా కొంత చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇక్కడ ఫైర్ సంబంధించినటువంటి అధికారులంతా కూడా పూర్తిగా అప్రమత్తమై ముఖ్యంగా ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా వారందరినీ కూడా బయటికి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అధికారులంతా కూడా మేమే అగ్ని ప్రమాదం సమయంలో ఆపుతున్న సమయంలో మేమంతా కూడా ఆ వేడి తాకింది తప్ప ఎవరికి కూడా అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి ఎవరికి కూడా ఎటువంటి లోన్ ఉన్నటువంటి ఎవరికి కూడా ఇబ్బంది కలగలేదంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి కొంతమందిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గచ్చిబౌలికి సంబంధించినటువంటి కార్పొరేటర్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు అగ్ని ప్రమాదానికి సంబంధించినటువంటి విషయంలో మీకు ఎటువంటి ఇది వచ్చింది? ఇప్పుడే మాకు సమాచారం వచ్చిన వెంటనే ఇప్పటికి రావడం జరిగింది. అధికారులతో మాట్లాడడము ఇప్పుడే అంతా కంట్రోల్లోకి వచ్చింది. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదనేది అధికారులు చెప్పడం జరిగింది. జాయింట్ ఆపరేషన్ జరిగింది, క్లియర్గా అన్ని కోణాల్లో బయటికి తీసుకురావడం జరిగింది. ఇంకా కూడా ఈ పూర్తిగా మన కంట్రోల్లోకి వచ్చిన తర్వాత ఎవరు బాధ్యత దీనికి ఎలా జరిగింది సంఘటన అనేది మేము పూర్తిగా వివరణ ఇస్తాం. ఎందుకంటే ఇప్పుడు అధికారులు పనిచేస్తున్నారు కాబట్టి మేమందరం కూడా కోఆర్డినేట్ చేసి జిహెచ్ఎంసీ అధికారులను ముఖ్యంగా ఈ పర్మిషన్ ఎట్లా ఇచ్చారు, పర్మిషన్ ఉందా లేదా బిల్డింగ్లో అనే కోణంలో కూడా విచారించి ఈ ఫైర్ స్టేషన్ సంబంధించిన మరి ఫైర్ సిబ్బంది ఏదైతే కష్టపడి బయటకు తీస్తున్నారో వాళ్ళకు కూడా మరి సేఫ్టీ ప్రకారం తీసుకోమని చెప్తా ఉన్నాం. అసలు బిహెచ్ఎంసీ ఫైర్ పర్మిషన్ లేకుండా ఎలా పర్మిషన్ ఇచ్చిందనే కోణంలో కూడా విచారించి పూర్తిగా దర్యాప్తు చేసి అని చెప్పి అధికారులు ఆదేశిస్తాం. ముఖ్యంగా బావర్చి అనేవాడికి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా బిర్యానీ టెస్ట్ చేయడానికి వస్తారు, 100 మంది వస్తారు. అలాంటి బిల్డింగ్లో ఫైర్ సేఫ్టీ లేకుండా పర్మిషన్ లేకుండా నిర్వహించడం మీరు ఒక కార్పొరేటర్, లోకల్ కార్పొరేటర్కి ఏ విధంగా చూస్తారు? వీరిపైన ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తారు మీరు? ఇది గచ్చిబౌలి డివిజన్ పెద్ద డివిజన్, ఎందుకంటే గచ్చిబౌలి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఎక్కువ ఉన్నాయి. ఒక బావర్చికి సంబంధించిన హోటల్ కాకుండా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం. ఎందుకంటే ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు పక్కకున్న బిల్డింగ్లకు వ్యాపించకుండా మేము పూర్తిగా అండర్ కంట్రోల్ తీసుకొని ఎందుకు పర్మిషన్ ఇచ్చారు, ఎలా అసలు బావర్చికి పర్మిషన్ ఉందా లేదా అని దాని మీద కూడా పూర్తిగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా అది అడిగి అవసరమైతే నేను వ్యక్తిగతంగా ఒక కార్పొరేటర్గా స్థానిక ప్రజాప్రతినిధిగా నా మీద బాధ్యత ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫిర్యాదు చేసి అన్ని కులాల రిపోర్ట్లు తెప్పించుకొని వివరణ ఇస్తాం. ముఖ్యంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడే ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి రూల్స్ అన్నీ కూడా గుర్తొస్తాయి. ఇప్పుడు మిగతా బిల్డింగ్లకు సంబంధించి అగ్ని ప్రమాదాల విషయంలో ముందుగానే బయటపడడానికి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అసలు దీనికి ఫైర్ సంబంధించి సేఫ్టీ ప్రికాషన్సే తీసుకోవాలనేది అధికారులు చెప్తా ఉన్నారు. అసలు జిహెచ్ఎంసీ పర్మిషన్ ఎట్లా ఇచ్చింది, అసలు పర్మిషన్ ఎన్ని ఫ్లోర్లకు ఉంది అనే దాని మీద పూర్తిగా అధికారులు చెప్తా ఉన్నారు. మరో గంటలో పూర్తిగా మీకు అన్ని విషయాలు తెలుసుకోవాలంటే ఇస్తా. మళ్ళీ ఓనర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తే ఆయనకి అందుబాటులో రాలేదు. తప్పకుండా ఇట్లాంటి ఇన్సిడెంట్ జరగకూడదని మేము ప్రయత్నం చేస్తాం. అధికారులు అందరితో మాట్లాడిన తర్వాత ఏ విధంగా అయితే ఈ ఫైర్ జరిగిందో దాని మీద పూర్తిగా బాధ్యత తీసుకునే దాని మీద చర్య తీసుకొని ఖచ్చితంగా ఫిర్యాదు చేస్తాం. ముఖ్యంగా ఆ ఫైర్ ఇంజన్లకు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ కోతవేడి దూరంలో ఉన్న బిల్డింగ్కే ఈ విధంగా ఇటువంటి పరిస్థితి ఏర్పడితే, దూరంగా ఉన్న వాటికి సంబంధించి ఫైర్ యాక్సిడెంట్ ఏర్పడితే దాన్ని ఏ విధంగా ఊహించుకోవాలి? అసలు ఆ ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఏ విధంగా? అసలు ఇలాంటి జరగడం అనేది దురదృష్టకరం.
ఫ్యూచర్లో ఇలాంటి సాఫ్ట్వేర్ దాంట్లో ఉన్నప్పుడు కంపెనీస్ దాంట్లో ఉన్నప్పుడు జరగకుండా పూర్తిగా ముందే జిహెచ్ఎంసీ పర్మిషన్స్కి ముందే అన్ని ప్రికాషన్స్ తీసుకొని బిల్డింగ్ పర్మియాల్సిన అవసరం జిహెచ్ఎంసీ ఉంది. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ అధికారులు దీని మీద బాధ్యత వహించాలి. ఎందుకంటే తూతూ మంత్రం గతంలో ఎన్నో ఫైర్ యాక్సిడెంట్ జరిగినాయి. ఇలాగే ఫైర్ యాక్సిడెంట్ జరుగుతాయి, రాజకీయ నాయకులు మాట్లాడతారు, మీరు మాట్లాడతారు, కానీ జరగాల్సినవి అన్నీ కూడా జరిగిపోయి ఇలాంటి వ్యవస్థ తయారవుతుంది. కాబట్టి మేము పూర్తిగా దీని మీద మా డివిజన్ కంట్రోల్లో ఖచ్చితంగా కంట్రోల్లో పెట్టుకొని అధికారులకు ఖచ్చితంగా ఆదేశాలు ఇస్తాం, రిక్వెస్ట్ చేస్తాం. ఎందుకంటే ప్రతి బిల్డింగ్ కూడా మీరు పర్మిషన్ ఇచ్చేటప్పుడు అన్ని ప్రికాషన్ తీసుకొని ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేస్తాం. ఎందుకంటే ఇలాంటి మెయిన్ రోడ్ మీద బవర్చే కాకుండా చాలా ఉన్నాయి ఇట్లాంటి. తప్పకుండా ప్రాణ నష్టం జరగలేదు కాబట్టి ఇలా బాగా సేఫ్గా ఫీల్ అవుతున్నాం. తప్పకుండా రాబోయే రోజు ఇట్లాంటి జరగకుండా మా వంతు ప్రయత్నం చేస్తాం. ఫైర్ సేఫ్టీ అధికారులు అలర్ట్ వల్ల అందరూ కూడా ప్రాణాలతో బయటపడడం జరిగింది. మిగతా బిల్డింగ్లకు సంబంధించి ఫైర్ సేఫ్టీ అధికారులతో మీరు ఏమైనా తనిఖీలు చేసే అవకాశం ఉందా, వారికి ఏమైనా సూచనలు చేసే అవకాశం ఉందా కార్పొరేటర్గా? తప్పకుండా ఈ ఒక్క హోటలే కాదు, ఇక్కడ ఉన్న బిల్డింగ్ చాలా మటుకు బావర్చీ హోటల్ చాలా మంది పెడతా ఉన్నారు. అసలు నిజంగా వాళ్ళకి అన్నిటి పర్మిషన్స్ ఉన్నాయా లేవా? ఎందుకంటే కూతవేరు దూరంలో పక్కనే పోలీస్ స్టేషన్, దాంతోపాటు ఫైర్ సిబ్బంది పక్కనే ఉంది కాబట్టి తొందరగా ఇంపాక్ట్ అయ్యి తొందరగా రావడము, ఇంత సహకరిస్తే వాళ్ళు రెస్క్యూ టీంలో బయటపడడం జరిగింది. అదే కొంచెం దూరంలో ఉండి రెస్క్యూ చేయలేకపోతే ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుండేది. ఏదేమైనప్పటికీ ప్రాణ నష్టం జరగకపోవడం మంచి పని మాకు కూడా. తప్పకుండా మీరు అన్నట్టుగా రాబోయే రోజుల్లో ఇలాంటి చర్యలు తీసుకొని అధికారులు కూడా సమయంతో పాటించి ముఖ్యంగా మీరు అన్నట్టు ఈ ఫైర్ సిబ్బందితో మాట్లాడి వాళ్ళ అధికారులతో మాట్లాడి ఎలా జరిగింది దాని మీద వాళ్ళ కోణంలో రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్ట్ తెచ్చుకున్నాక పూర్తి వివరాలు మీకు అందిస్తాం. థ్యాంక్ యూ. ఈ మొత్తాన్ని చూసుకుంటే ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఫైర్ సేఫ్టీ అధికారులతో మేమంతా కూడా ఒక రిపోర్ట్ తీసుకుంటాం. ఈ ఫైర్ యాక్సిడెంట్ ఏ విధంగా జరిగిందన్న దానిపైన మేమంతా కూడా వివరణ తీసుకుంటామంటూ కూడా గచ్చిబౌలికి సంబంధించినటువంటి లోకల్ కార్పొరేటర్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఏ విధంగా పర్మిషన్ ఇచ్చింది, ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎటువంటి ప్రికాషన్స్ లేకుండా జిహెచ్ఎంసీ ఈ బిల్డింగ్కి ఎటువంటి పర్మిషన్ ఇచ్చిందంటూ కూడా కార్పొరేటర్ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏదైతే ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి అంశాల్లో ప్రతి ఒక్కరు కూడా ఫైర్ సేఫ్టీ నియమాలు పాటించిన తర్వాతే ఇలాంటివన్నీ కూడా నిర్వహించాలి. ఒకవేళ ఫైర్ సేఫ్టీ లేకుండా ఇట్లాంటివి నిర్వహిస్తే అగ్ని ప్రమాదాలు జరిగితే పెద్ద ఎత్తున ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉందంటూ కూడా ఆయన చెప్తున్నారు. ముఖ్యంగా అదృష్టం కొలది ఈ బావర్చీలో జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆ పోలీస్ స్టేషన్కు కోతవేటి దూరంలో ఉన్నటువంటి ఈ బావర్చీకి సంబంధించినటువంటి బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరగడంతో వెంటనే అలర్ట్ అయినటువంటి ఫైర్ సేఫ్టీ అధికారులంతా కూడా 5 ఫైర్ ఇంజన్లను తీసుకొచ్చి వెంటనే మంటల్ని అదుపు చేయడంతో పాటు ముఖ్యంగా అగ్ని ప్రమాదంలో చిక్కుకున్నటువంటి వారందరినీ కూడా సురక్షితంగా ల్యాండర్ పైకి వేసిన తర్వాత వారందరినీ కూడా సురక్షితంగా బయటికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కానీ ఇదే అగ్ని ప్రమాదం సుదీర ప్రాంతాల్లో జరిగితే మాత్రం ప్రాణ నష్టం ఎంత స్థాయిలో ఉండేదో అన్నది కూడా కొంత కార్పొరేటర్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరు కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలను ఖచ్చితంగా పాటించిన తర్వాతే ఎవరైనా సరే తమ వ్యాపార సముదాయాలను నిర్వహించుకోవాలంటూ కూడా కార్పొరేటర్ చెప్తున్నారు. మరొకవైపు మనం ఇందాక ఫైర్ సేఫ్టీ అధికారులతో మాట్లాడించిన సమయంలో వారు స్పష్టంగా చెప్పడం జరిగింది, బావర్చీకి సంబంధించినటువంటి బిల్డింగ్లో ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి నియమ నిబంధనలను తుంగలో తొక్కారన్నది వారి మాటల్లో మనకు స్పష్టంగా అర్థమైంది. అంటే బావర్చీకి సంబంధించినటువంటి పర్మిషన్ ఏ విధంగా ఇచ్చింది జిహెచ్ఎంసీ అనేది మాత్రం ఒక ప్రశ్నగా ఇక్కడ మిగులుతుంది. ఎందుకంటే ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ లేనిదే ఆ బావర్చీకి సంబంధించినటువంటి బిల్డింగ్లో జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి అధికారులు ముఖ్యంగా పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు. దీనిపైన మేమంతా కూడా ప్రశ్నిస్తామంటూ కూడా కార్పొరేటర్ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పాలి. థ్యాంక్ యూ నాగేంద్ర. థ్యాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేటింగ్.